హాయ్ ఫ్రెండ్స్, నిన్న మేడారం జాతరకి వెళ్ళాము. చాలా రష్ ఉంది. బట్ మేము బస్సులో వెళ్ళాము. ఎందుకంటే కార్స్ అనేది 10 కిలోమీటర్స్ దూరంలో ఆపేస్తున్నారని చెప్పారు. బట్ యాక్చువల్గా అక్కడికి వెళ్ళినాక తెలిసింది ఏంటంటే 3 కిలోమీటర్స్ మ్యాక్సిమం బ్యారిగేట్స్ ఉన్నాయి. 3 కిలోమీటర్స్ తర్వాత కూడా వెళ్ళే అవకాశం ఉంది కార్స్లో. సో మ్యాక్సిమం కారు ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. బట్ జస్ట్ దర్శనం చేసుకొని రావడానికి అయితే సూటబుల్గా ఉంటుంది. కానీ అక్కడ ఉండడానికి ఫెసిలిటీస్ అనేది కొంచెం కష్టంగా ఉండొచ్చు. దర్శనం మొత్తం మాకు జస్ట్ 1 అవర్లో అయిపోయింది. ట్రావెలింగ్ టైం ఎక్కువ పట్టింది. యాక్చువల్గా 1 o'clockకి బయలుదేరితే 5 అయింది అక్కడికి చేరేసరికి. బట్ 6 o'clock వరకు దర్శనం అయిపోయింది. అండ్ జంపన్న వాగులో జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని వెళ్ళామన్నమాట. స్నానాలు గిట్లా చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు. బట్ అది ఇంకో 1 hour పడుతుంది. ఈవినింగ్ రిటర్న్ బస్సెస్ మాత్రం చాలా ఇబ్బంది అయింది. ఏంటంటే జస్ట్ నిన్ననే స్టార్ట్ అయింది అని చెప్పి జాతర బస్సెస్ అనేది ఒక ఫార్మాట్లో లేవు. ఎవరిని అడగాలి అనేది ఒక ఎంక్వైరీ కూడా లేదు. బట్ ఇట్స్ ఓకే, అలా జరుగుతూనే ఉంటాయి. దర్శనం మాత్రం చాలా ఫాస్ట్గా అయింది. అండ్ దర్శనం కూడా ఒక కంటిన్యూస్ ఫ్లోలో జరుగుతుందన్నమాట. ఇంతకు ముందులాగా చుట్టూ నుంచి బెల్లం లోపలికి వేసుడు, బంగారం వేయడం లాంటివి ఏం లేవు. మనం దగ్గర దాకా వెళ్ళి తల్లికి చూపించి మరీ తీసుకోవచ్చు. వాళ్ళు కూడా చూపించి ఇవ్వమంటే ఇస్తారు. సో దెబ్బలు తగిలే అవకాశం లాంటివి అయితే ఏం లేవు. కంఫర్టబుల్గా వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. మీకు కూడా వెళ్ళాలని ఉంటే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి.